హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ జెస్సీ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ముఖ్యమైన రోజులు అంటే ఇవి వచ్చేసి మనము చాలా ఎక్కువ సందర్భాలలో మనకు ప్రతి ఎగ్జామ్లో కనీసం అంటే ఒక్క క్వశ్చన్ అయినా కనుక మనకు టచ్ అవుతుందండి. సో అందుకోసం వచ్చేసి మనము ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యమైన రోజులను మనము ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుందాము. ఇవి చాలా అంటే ఈజీగానే ఉంటాయి మనం చూసేకి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వెళ్ళి రాసేటప్పుడు వస్తుంది మనకి డౌటు. ఏ ఆప్షన్ చూసినా కనుక అదేనేమో అనే అంత డౌట్గా వస్తుంది. కాబట్టి మనము రిపీటెడ్గా వీటిని నెంబర్ వేసుకుంటూనే ఉండాలి. అందువలన మనం వచ్చేసి ముఖ్యంగా ఈ వీడియోలో ఓకేనండి, మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనము లక్కీ జెస్సీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా మీ మొబైల్కి వచ్చే విధంగా పెట్టుకోండి. నేను ఎప్పుడైతే అప్డేట్గా వీడియో చేస్తానో అప్పుడు మీకు డైరెక్ట్గా అప్డేట్గా వస్తుంది. తర్వాత లైక్ చేయండి, తప్పకుండా అయితే షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మెగా డిఎస్సి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా అయితే కన్నా ప్రతి జనరల్ క్వశ్చన్లో డేట్స్ అనేవి ఖచ్చితంగా వదులుతాడు. ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా వస్తుంది. సో మీరు ఇది ఆలోచన చేసి ఒకసారి నెంబర్ వేసుకోండి. ఓకే అండి, వీడియోలోకి మనం వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ జాతీయ ఐక్యతా దినంగా ఈ రోజును భారత ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఐక్యత అంటే తెలుసు కదా, సమైక్యంగా ఉండడం, అందరం మనమంతా ఒకటే అని ఏకతాభావం కలిగి ఉండడం. ఐక్యతా దినంగా ఈ రోజును ప్రకటించారు భారత ప్రభుత్వం. ఎప్పుడు అనేది ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చినారు. ఆగస్టు 31, అక్టోబర్ 31, సెప్టెంబర్ 30, నవంబర్ 30. అయితే మీకు ఒక సెకండ్ మీకు టైం ఇస్తాను. మీరు కూడా ఆలోచన చేయండి. నాకు కమెంట్ రూపంలో మీ ఆన్సర్ను కమెంట్ చేయండి. జాతీయ ఐక్యతా దినంగా ఈ రోజును భారత ప్రభుత్వం ప్రకటించింది. ఏ రోజునంటే అక్టోబర్ 31. ఓకేనా, అక్టోబర్ 31. మీరు ఎవరైనా కనుక ఆలోచన చేస్తుంటే ముందుగానే నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ చూడండి. మే 8, ఆగస్టు 14, డిసెంబర్ 10, అక్టోబర్ 24. ఇది మన ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 24, 1945. ఇక్కడ వచ్చేసి అక్టోబర్ 24లో మన ఐక్యరాజ్య సమితి అనేది ఆవిర్భవించింది. ఎప్పుడు సంవత్సరం కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేసినాము చూడండి, 1945 అక్టోబర్ 24. ఓకేనా, ఇది మీరు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం అంటేనే గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మానవ హక్కుల దినోత్సవం జరుపుకునే రోజు. దీన్ని ఏమంటారు? హ్యూమన్ రైట్స్ డే అని కూడా మనం ఇంగ్లీష్లో అంటారనమాట. ఆన్సర్ చేయండి. డిసెంబర్ 1, అక్టోబర్ 24, డిసెంబర్ 10, నవంబర్ 14. ఓకే, మనకు వచ్చేసి మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు చెప్పండి. ఎవరైనా ఆన్సర్ చేసి ఉంటే మానవ హక్కుల దినోత్సవం జరుపుకునే రోజు వచ్చేసి డిసెంబర్ 10. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మానవ హక్కుల దినోత్సవం జరుపుకునే రోజు డిసెంబర్ 10. నెక్స్ట్ ఇక్కడ 4th ఆప్షన్ ఒకసారి గమనిస్తే నవంబర్ 14 వచ్చేసి ఏంటి? చిల్డ్రన్స్ డే కదా. అక్టోబర్ 24 వచ్చేసి ఏంటి? యుఎన్ఓ డే. అంటే ఇక్కడ మనం ఫస్ట్ దాని ముందు ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చూడు, ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం 1945 అక్టోబర్ 24 అని చదువుకున్నాం కదా. అలానే ఇక్కడ మనకు మళ్ళీ ఆప్షన్లు ఇచ్చినాడు. అక్టోబర్ 24 వచ్చేసి యుఎన్ఓ డే. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 1 కూడా మనకు ఒకటి ఉంది, ఏంటిది? ఎయిడ్స్ డే. ఓకేనా, ఇలా మనము ఈ ఆప్షన్స్ అన్నింటినీ ఒకసారి మనకు తెలిసే పద్ధతిలో మనం నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడే ఆటోమేటిక్గా ఎలిమినేషన్ పద్ధతిలో మనం వచ్చేసి రైట్ ఆన్సర్ మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక మెథడ్ అనమాట. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మానవ హక్కుల దినోత్సవం జరుపుకునే రోజు అంటే డిసెంబర్ 10 ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు. మిగతా వచ్చేసి మనము చదివితే చదువుతాం, లేదంటే వదిలేస్తాం. అలా లేకుండా ఎలిమినేషన్ పద్ధతిలో కూడా కొన్ని ఆన్సర్స్ వచ్చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? నెక్స్ట్ తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం ఉందంట కింద, దాన్ని కాళోజీ జయంతి కూడా అని అంటారనమాట.
ఓకే, చూడండి ఆప్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ 9, జూలై 4, మే 7, జనవరి 9. రైట్ ఆన్సర్ చెప్పండి. ఓకే అండి, ఆన్సర్ వచ్చేసి తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీ జయంతి వచ్చేసి సెప్టెంబర్ 9. ఓకేనా. జనవరి 9 వచ్చేసి ప్రవాసీ భారతీయ దినోత్సవం అనమాట. తెలంగాణ భాషా దినోత్సవం వచ్చేసి మనకి సెప్టెంబర్ 9 వస్తుంది. జనవరి 9 వచ్చేసి ప్రవాసీ భారతీయ దినోత్సవం. ఇది కూడా నోట్ చేసుకోండి, పక్కన నోట్ చేసుకోండి, లేదా అవగాహన కోసం మీరు ఐడెంటిఫై చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. ఏ రోజు జరుపుకుంటారండి? ఇది తెలుసు మనకి, అక్టోబర్ 2 కదా, అందరికీ ఆటోమేటిక్గా తెలుసు. ఓకేనా. అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. ఎప్పుడు? అక్టోబర్ 2. అక్టోబర్ 2 ఏంది? గాంధీ జయంతి. ఓకేనా. ఇక్కడ మనకు చూడండి ఆప్షన్లో అక్టోబర్ 24 వచ్చేసి యుఎన్ఓ డే. ఎప్పుడు? 1945లో స్టార్ట్ చేసినారు. ఓకేనా. నెక్స్ట్ 6th వన్, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ 11, సెప్టెంబర్ 8, డిసెంబర్ 22, జనవరి 12. ఆన్సర్ చేయండి. ఓకే, సెప్టెంబర్ 8. ఓకేనా. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకునే రోజు వచ్చేసి సెప్టెంబర్ 8. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనవరి 12 ఉంది చూడండి, నేషనల్ యూత్ డే. ఓకేనా. ఆల్మోస్ట్ చాలామందికి ఐడియా ఉంటుంది, ఐడియా లేని వాళ్ళు పక్కన నోట్ చేసుకోండి. జనవరి 12 వచ్చేసి నేషనల్ యూత్ డే. నెక్స్ట్ జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకునే రోజు. ఇది కూడా ఈజీనే, కొంచెం చేయండి. జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకునే రోజు జూన్ 5, మార్చి 8, ఆగస్టు 29, అక్టోబర్ 24. అక్టోబర్ 24 తెలుసు కదా, ఏంటి? యుఎన్ఓ డే 1945. ఓకే. జాతీయ క్రీడా దినోత్సవం చెప్పండి. ఆగస్టు 29. దీన్నే ధ్యాన్ చంద్ బర్త్డేను అని కూడా అంటారు. ఆగస్టు 29 వచ్చేసి ధ్యాన్ చంద్ బర్త్డే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు? జూలై 4, జూలై 11, జూలై 14, జూలై 26. ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్, జూలై 4. ఎందుకు ఈ జూలై 4 ఇక్కడ మనకి ఎక్కడో ఒకసారి తగిలింది చూడండి. ఇక్కడ తెలంగాణ భాషా దినోత్సవం కాలేజీ జయంతి. జూలై 4 వచ్చేసి ఏంటి? అమెరికా స్వాతంత్ర దినోత్సవం. ఓకేనా. ఇక్కడ కూడా మనకి అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అడిగినారు? జూలై 4. నెక్స్ట్ ఇక్కడ జూలై 11 ఉంది కదా, ఇది వచ్చేసి పాపులేషన్ డే. జూలై 11 వచ్చేసి పాపులేషన్ డే, నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకునే సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు. ఏప్రిల్ 24, ఫిబ్రవరి 28, ఆగస్టు 14, డిసెంబర్ 14. ఆన్సర్ చేయండి. జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకునే సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు వచ్చేసి ఫిబ్రవరి 28. ఓకేనా. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మార్చి 4, మార్చి 8, మార్చి 15, మార్చి 23. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు వచ్చేసి ఓకే మార్చి 8. ఓకేనా. మార్చి 8. అదే మార్చి 23 వచ్చేసి ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఓకే, ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఓకే అండి, ఇది పార్ట్ 1లో అనుకోండి. మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయి మనకి డేస్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 లాగా నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతవరకు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఏమన్నా ఉంటే కన్నా నోట్ చేసి పక్కన పెట్టుకోండి. చాలా వరకు ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. చాలా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.